ఒక కుటుంబం తిన్నా తినకున్నా అప్పు చేసినా లేకపోతే సంపాదించుకొని ఉన్నా చాలా గుబునంగా ఉంటారు అధ్యక్ష. బయట ఏం చెప్పుకోరు. వాళ్ళ రేపు భవిష్యత్తు, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఆ తండ్రి కానీ తల్లి కానీ మరి ఇంట్లో కలో గంజో తినా గొప్పగా బతుకుతున్నట్టు నటిస్తారు. కానీ మనమే గొంతెత్తి అప్పులున్నాము, దివాళా తీసినాము అని ఆ కుటుంబ పెద్ద ఇంటి యజమాని చెప్పుకుంటా పోతే ఆ కుటుంబానికి అప్పు పుట్టదు, గౌరవం దక్కదు, మరి ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. మన ముఖ్యమంత్రి గారికి ఎందుకో మరి ఇది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంలోకి రావడానికేమో అనేక వాగ్దానాలు చేసిండ్రు. ఆ రోజు కూడా ప్రతిపక్షాలు కాదు, అధికార పక్షం కాదు, ప్రజలు కాదు, మీడియా సోదరులు అడిగిన అధ్యక్ష, మీరు ఇవన్నీ హామీలు ఇస్తున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, అమలవుతున్న వాటితో పాటు అదనంగా ఇవన్నీ ఇవ్వడానికి మీ దగ్గర నిధులు ఎట్లొస్తాయి, ఎట్లా సమకూరుస్తారంటే కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది, బాగా అనుభవం ఉంది, మేము ఇవన్నీ మాకు పెద్ద లెక్కలోది కాదు, తప్పకుండా మేము ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ ఇప్పుడేమో ఏ వేదికనెక్కినా, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చి గన్పూర్ నుంచి మాట్లాడుతూ కేసీఆర్ గారి ప్రభుత్వం తలకు మించిన అప్పు చేసింది, ఆ అప్పుల వడ్డీలకు కానీ అసలు కానీ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం, అది చూసిన తర్వాత నేను అప్పు చేయకూడదని నిర్ధారించుకున్నాను, అప్పు చేసి పప్పు కూడను అని చెప్పి చాలా చెప్తే ఉన్న వాటితో సర్దుకొని ఏం చేయగలుగుతారో ఏం చేయలేరో చెప్తారని ఆశపడ్డాం అధ్యక్ష. కానీ నిన్న సాయంత్రం ఒక కార్యక్రమంలో పక్కనే మన సీతక్క గారు కూడా ఉన్నారు. ఇంత అప్పు చేసిపోయినరు, మళ్ళీ ఏదైనా చేద్దామంటే నా దగ్గర చిల్లి గవ్వలేదు, నాకు అప్పు పుడతలేదు, ఇంత అప్పు ఉంది కాబట్టి ఏ సంస్థ నాకు అప్పు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. మొన్ననే అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాటకు మాట సంబంధం లేకుండా, పొంతన లేకుండా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. దీని ద్వారా రాష్ట్రానికి రావాల్సిన గౌరవం కానీ పరపతి కానీ మరి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇందాక గౌరవ మా అక్క కవిత గారు అన్నట్టు, మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కేసీఆర్ గారు మరి ప్రజలకు మేలు చేస్తున్నా అనే క్రమంలో ప్రజలకు బాగా వృద్ధిలోకి తీసుకురావాలనే ఆకాంక్షతో అప్పు చేసినా ఏది చేసినా మరి కేసీఆర్ గారిని అనండి, మమ్మల్ని అనండి, కానీ తెలంగాణ రాష్ట్రానికి అనకండి అని చెప్పి చాలా గొప్పగా చెప్పింది అధ్యక్ష. మరి ప్రతి దగ్గర ఇన్ని కోట్ల అప్పు, ఇందాక నేను ఎందుకో గమనించలేదు, మా తీన్మార్ మల్లన్న గారు ఒక మాట చెప్పారు, ఒక పుస్తకంలో ఏమో 4,20,00,000 మంది ఉందని చెప్తున్నారు, కానీ ఇంకో దగ్గర సర్వేలేమో 3,70,00,000 ఉన్నది. ఏది కరెక్ట్ అన్నట్టే మీరు ఇచ్చిన మరి ఈ బడ్జెట్ పుస్తకంలో ఏమో మరి 4,17,00,000 అని చెప్పి 4,22,000 కోట్లు అని చెప్తారు. 3,04,00,000 కోట్లు అని చెప్పారు. అలాగే ఇక్కడ వేదికల మీద మాట్లాడేటప్పుడేమో 6 కోట్లు 7 కోట్లు, నిన్న సాయంత్రం 8 కోట్లు, మనం మరి 4,22,000 కోట్లు అంటే సంవత్సరానికి 40,00,000 కోట్లు తీసుకొచ్చినట్టు అధ్యక్ష. కానీ దాని ద్వారా ఎంత సంపద సృష్టించిందనే దాన్ని కూడా మనం ఆలోచించాలి. ఇవాళ ఒక మారుమూల జిల్లా, ఇందాకే సీతక్క గారు ఇప్పుడే వెళ్ళిపోయినారు, ములుగు జిల్లా అవుతుందని అనుకున్నామా? భూపాలపల్లి ఒక కుగ్రామం అధ్యక్ష, జిల్లా అవుతుంది అనుకున్నామా? అక్కడ మెడికల్ కాలేజ్ వస్తుంది అనుకున్నామా? సుమారు 50-100 కోట్లతోని కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులు, బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్, ఏటూరు నాగారంలో కూడా 157 రకాల వైద్య పరీక్షలు పేదవాళ్లకు ఉచితంగా జరిగే రోజు వస్తుంది అనుకున్నామా? మా మానుకోట్లో మరి
నా కొడుకు డాక్టర్ చదివిండు అధ్యక్ష. నా పెద్ద కొడుకు పెళ్ళికి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మీ అబ్బాయి పల్మనాలజీ చేసిండు, మానకోట్లో ఒక ఐసీయూ ఇనాగరేషన్ చేద్దాం పెట్టుకుందాం, ఎవరికైనా ఇబ్బంది వస్తే అటు వరంగల్లో ఖమ్మం పోవాల్సి వస్తుంది, ఎవరైనా రెస్పిరేటరీ మెడిసిన్ చదివిన వాళ్ళు ఉంటే కావాలని కోరుతున్నాను. మీ బాబు ఇప్పుడే మాట్లాడితే పల్మనాలజీ చేసిందంటే ఆయన నిమ్స్లో చేస్తున్నాడు మేడం అని చెప్పాను. కానీ తర్వాత నేను ఆలోచించాను, రాజకీయంగా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన నాకు మరి రాజకీయంగా ఒక స్థాయిని తీసుకొచ్చిన ఈ ప్రాంతం, ఈ ప్రజలు, వాళ్లకు ఏదో ఒకటి చేయాలి అని నా కొడుకును చెప్తే ఒప్పుకున్నాడు అధ్యక్ష. నేను 2017లో అక్కడ తీసుకెళ్ళి వాడిని మహబాద్ ఏరియా హాస్పిటల్లో మరి ఆయన పల్మనాలజిస్ట్గా అక్కడ రెస్పిరేటరీ మెడిసిన్ చూసేవాడు, ఐసీయూకి ఇన్ఛార్జిగా ఉండేవాడు. తర్వాత కోవిడ్ వచ్చింది, ఆయన నోడల్ ఆఫీసర్గా కూడా పనిచేశాడు. ఆ రోజు 14 మంది డాక్టర్లు ఉండే అధ్యక్ష మహబాద్ ఏరియా హాస్పిటల్లో. ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాను, 150 మంది డాక్టర్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అంటే అంత సర్వీస్ అందుతుంది అని అంటే మరి తీసుకొచ్చిన అప్పుల ద్వారా మరి ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఏ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైనాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళే చాలా చక్కటి కొటేషన్ ముందే చెప్పింది అధ్యక్ష.